స్తోత్రమెస్సియ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమెన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుని వాక్యాన్ని మరి చదువుకున్నారని మీతో నేను జరుగుతుంది ప్రతి దినము. మరి ప్రశ్న మీరు అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవునితో ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం. వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ఈ దినం ప్రభు మాట్లాడుతున్న వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ దినం ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా భయపడద్దు. ఎందుకంటే మీరు వెళ్ళే మార్గములు, ఏ మార్గమును వెళ్తున్నా, శ్రమలనే మార్గం కావచ్చు, నిందలనే మార్గం కావచ్చు, అవమానాలు, పోరాటాలు, రకరకాలైన పరిస్థితుల మధ్యలో ఒకవేళ మీరు వెళుతూ ఉండొచ్చు. అయితే ఆయన దృష్టి మీ మీద ఉంచానని వాగ్దానం చేస్తున్నాడు. గనక నీ వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, నీ అప్పులు కావచ్చు, నీ రకరకాలైన పరిస్థితుల్లో మరి ఆయన వెళ్తుండగా నీ త్రోవలన్నిటి మీద ఆయన దృష్టి ఉంచి నన్ను వాగ్దానం చేస్తున్నాడు. కనుక నువ్వు భయపడొద్దు అని నీకు తోడై ఉన్నాడని తెలియచేస్తున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ప్రియమైన దేవుని బిడ్డ, స్తోత్రం తండ్రి, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చిన ప్రభా, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఈ దినం ప్రభా ఈ వాక్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చని ప్రతి ఒక్కరిపై నీ దృష్టి ఉంచి వారు ఏ కాడి కింద అయితే నెలగొట్టబడుతున్నారో ఆ కాడి నుంచి విడిపించమని, తోడైన మన మహిమ పొందమని, అలాగే ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకరేయటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, నన్ను కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.